డీప్ ఫ్రై లేకుండా ఇడ్లీ పిండితోటి పూర్ణం బూరెలని తయారు చేయడానికి ఒక గ్లాసు శనగపప్పుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లోకి తీసుకుని 2 గ్లాసుల వాటర్ పోసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పైన ఉండే వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన పప్పుని కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్టు ఇంకా ఒక గ్లాసు బెల్లం పొడిని వేసుకుని దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత అర స్పూన్ నెయ్యి, అర స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని చల్లారనిచ్చి ఉండలు చేసుకోవాలి. గుంట పొంగడాలు ప్యాన్ పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇడ్లీ పిండిలోకి పూర్ణం ఉండలని ముంచి పూర్ణాలని వేసుకోవాలి. వెంటనే తిప్పకుండా కొద్దిగా పిండి ఉడికిన తర్వాత 2 వెంపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి.